ఉంటుంది. ఇప్పుడు అందువలన శంతన మహారాజు గారు ఒకనాడు వేటాడుతూ వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆయన నాసాపుటములకు ఒక గొప్ప సుగంధం తగిలింది. ఎక్కడిది సుగంధం? సత్యవతీదేవిది. ఎవరా సత్యవతి? వేదవ్యాసుని కన్న తల్లి. ఆమె తల్లిగా ఉండిపోయిందా? నేను వేదవ్యాసుని వంటి మహాపురుషుడికి తల్లినవుతున్నాను కనుక పరాశరునికి భార్యాస్థానంలో కూర్చుంటున్నాను కాబట్టి ఒక్కసారైనా కొడుకుని కందిగా పరాశరుడికి భార్యగా నా జీవితానికి చాలు అని ఊరుకుంటాను అన్నది ఆవిడ సిద్ధాంతమా? కాదు. అలా అయితే ఆవిడ నా కన్యాత్వం చెడకూడదన్న కోరిక కోరదు. ఆవిడ కన్యాత్వం చెడకూడదు అని కోరుకుంది అంటే సుదీర్ఘకాలము పాటు వేరొక మహాత్ముడికి భార్యాస్థానంలో కూర్చుని ఆయనకి పరిచర్య చేస్తూ తాను భార్యని అన్న సంతోషంతో ఉండాలి. కానీ దాని వలన ఆయన మోసగిస్తున్నానన్న బాధ ఉండకూడదు. కాబట్టి ఆమెకి కన్యాత్వం చెడకూడదు. అందుకు నా రోజున ఆ మాట ఆవిడ నోటంట పలికించాడు దేవతలు. కాబట్టి ఆవిడ ఆ మాట అడిగింది, పరాశర మహర్షి వరం ఇచ్చారు. కాబట్టి సత్యగర్భంలో పుట్టాడు వేదవ్యాసుడు తప్ప మహానుభావుడు ఆయన 10 నెలల నిండో 3 సంవత్సరముల నిండో పుట్టినవాడు కాడాయన. ఆమె కన్యగానే ఉంది. కాబట్టి ఆమె భర్త కోసం ఎదురు చూస్తోంది. ఎవరు భర్త కావాలి? ఇది ఎప్పుడో నిర్ణయింపబడింది అన్న విషయం మీకు ఎదర తెలుస్తుంది. ఎలా తెలుస్తుందో మీరే చూద్దురు కానీ. కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారి యొక్క నాసాపుటములకు ఆ సువాసన తగిలింది. ఒక రాజుకి ఓ సువాసన తగిలితే అబ్బా ఎంత బాగుందో అంటాడండి. రాజులకున్న భోగముల కన్నానా ఏమైనా లోకంలో? కానీ ఆ వాసన ఆయనని ఆకర్షించింది. అది కదలిక. గాలి కదుపుతోందండి భారతాన్ని అంతటినీ. సువాసన గాలిలో కాదు వచ్చేది. ఎన్ని చోట్ల గాలి పాత్ర పోషిస్తోందో చూడండి. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఆ వాయువే పరబ్రహ్మమని కీర్తిస్తాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ వాయువు ఆ సువాసన ఎక్కడ తగిలిందో దాన్ని వెతుక్కుంటూ దాని మూలముల వైపుకి వెళ్ళాడు. వెడితే ఆయనకి యోజనగంధి కనపడింది. ఆవిడ వంక చూసి చాలా సంతోషించిన వాడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు. కోరుకుని ఆమె అంది, నా తండ్రి దశరాజు, ఆయన అడగవయా? అడిగితే ఆయన ఒప్పుకుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించవచ్చు అంటే ఈయన వెళ్ళి ఆ దశరాజుని అడిగాడు, నీ బిడ్డని నాకు భార్యగా చెయ్యి అని. అడిగితే దశరాజు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే. ఎమ్మినిట్లీగ నోపుదే అనిన శంతనుడు గాంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగా ఒండు వేడుము ఇచ్చదని నేను. ఆ దశరాజుని నీ కూతురైనటువంటి యోజనగంధిని